మందకృష్ణ మాదిక్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మనకు ఫస్ట్ కేసీఆర్ ఫోటో పక్కన మందకృష్ణ మాదిక్ గారు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు డిసెంబర్ 9వ తేదీన. మందకృష్ణ మాదిక్ గారు ఏం జరిగింది ఆ రోజు? ఫోటోలో ఫస్ట్ పక్కన మీరే ఉంటారు, మీరు జయశంకర్ సార్ ఇద్దరు ఇచ్చి దీక్ష విరమింపజేశారు. నమస్కారం. అక్కడ వీలైతే ఒకసారి ఫోటో డిస్ప్లే చేయండి పీసీఆర్ ఆ రోజు డిసెంబర్ 9th. హలో, మీ దగ్గర ఉంటది కదా? మా పీసీఆర్ వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ. చెప్పండి. రైట్ రైట్ ఓకే. అక్కడ చర్చలో పాల్గొన్న అందరికి నమస్కారాలు. నిజంగా నవంబర్ 29 మొదలు డిసెంబర్ 9 వరకు ఆ 10 రోజులు తెలంగాణ ఉద్యమం చాలా కీలకమైన ఘట్టం. రెండో దశ ఉద్యమంలో భాగంగా టీఆర్ఎస్ 2001లో ఏర్పడి అంతిమంగా విజయం సాధించేంత వరకు ప్రధాన పాత్ర టీఆర్ఎస్ ది. తర్వాత అమరుల త్యాగాలు, ఇవన్నీ అందరి అండదండలు కూడా తెలంగాణ సమాజం ఒక తాటి మీదకి రావడం ఆ పీరియడ్ లో బాగా జరిగింది. ఇది మనం ముందు గమనించాలి. అయితే ఆ 10 రోజులు టీఆర్ఎస్ శ్రేణుల తర్వాత మళ్ళీ అత్యంత కీలకమైన భూమిక తెలంగాణ కోసం పోషించింది ఎంఆర్పిఎస్. ఎందుకంటే ఎన్నికల సమయంలో కొంత రాజకీయంగా వెనుకబడ్డ పరిస్థితి 2009లో కనిపించింది టీఆర్ఎస్. ఆ తర్వాత వెంటనే కేసీఆర్ గారు ఆమర దీక్ష అనే ఒక కీలకమైన అత్యున్నత స్థాయి పోరాట రూపాన్ని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పోరాటం ద్వారా ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆ సమయంలో నిజంగా ప్రధాన రాజకీయ పక్షాలు కూడా టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వని పరిస్థితులు ఆ రోజు కనిపించినాయి. అయినప్పటికీ ఎంఆర్పిఎస్ కేసీఆర్ గారు ఆమర దీక్ష మొదలు పెట్టడానికంటే ముందు మద్దతు ప్రకటించి ఆమర దీక్ష చేయడానికి కరీంనగర్ నుంచి సిద్దిపేట వస్తున్న క్రమంలో, రంగదంపల్లి వస్తున్న క్రమంలో మధ్యలోనే అరెస్ట్ చేసి ఆయనను ఖమ్మం జైల్లో తీసుకెళ్లితే అలా 24 గంటల్లోనే ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి నిమ్మరసం ఇచ్చే ప్రయత్నం చేసి దీక్షను భగ్నం చేసే ప్రయత్నం చేస్తే వీటన్నిటిని ఎదుర్కొనే విధంగా టీఆర్ఎస్ కు తెలంగాణ శ్రేణులకు బలమైన అండగా నిలబడే విధంగా ఎంఆర్పిఎస్ తమ ప్రధాన పాత్ర పోషించింది. ఒక మాట చెప్పాలంటే నవంబర్ 29 ముందు రోజు నుంచి మొదలుకొంటే డిసెంబర్ 9 గౌరవ కేసీఆర్ గారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించేంత వరకు అత్యున్నత ప్రధానమైన పాత్ర పోషించింది ఎంఆర్పిఎస్. ఆ విషయం ముందుగా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. ఇకపోతే డిసెంబర్ 9 ఏం జరిగింది అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా నేను. కేసీఆర్ గారు నిమ్స్లో ఏదైతే దీక్షలో ఉన్నాడో దానికి ఎదురుగానే ప్రత్యేకంగా ముఖ్య నాయకులు ఎవరన్నా వచ్చేటోళ్ళందరికీ ఒక గెస్ట్ రూమ్ లాగా 2-3 గదులు కూడా కేటాయించడం జరిగింది. అక్కడ ఉండి కొన్ని సందర్భాల్లో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మేము చాలా సందర్భాల్లో మాట్లాడిన చరిత్ర కనిపించింది. అయితే డిసెంబర్ 9 మాత్రం కేసీఆర్ గదిలో అంటే ప్రకటన రావడం కంటే ముందు మినిమం 2-3 గంటలు సమయం, ప్రకటన రావడం కంటే ముందు 2-3 గంటల సమయం ఒకవైపు ప్రొఫెసర్ మన పెద్దలు జయశంకర్ గారు, మరొక వైపు నేను కూర్చున్నాను. గౌరవ కేసీఆర్ గారు బెడ్ మీద ఉండి కొద్దిగా ఆయన ఆయాసంగా ఉన్నమాట వాస్తవమే, కొంత ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవమే, కానీ టీవీలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని మేము గమనిస్తున్నాం. కాకపోతే ఆ రోజు డిసెంబర్ 9 శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు. అంతకు ముందు రోజు కూడా ఒక చర్చ జరిగింది. ఒకవేళ ప్రకటన వస్తే డిసెంబర్ 9 గౌరవ సోనియా గాంధీ గారు బర్త్డే రోజన్నా వస్తదేమో అని చెప్పి ఎదురు చూడడం జరిగింది. ఒకవేళ రాకపోతే ఆఫ్టర్ దీక్షను ఎట్లా కొనసాగించాలి, ముందెట్లా తీసుకెళ్లాలనే విషయంలో కూడా తెలంగాణ భవన్ లో కూడా చర్చలు జరిగినాయి. అది అందరికీ తెలిసిన విషయమే. ఏది ఏమైనా డిసెంబర్ 9 రాత్రి ఆ గదిలో ఉన్నది మాత్రం గౌరవ కేసీఆర్ గారు బెడ్ మీద ఉన్నాడు. ఒకవైపు కేంద్రంతో చర్చలు జరిపే విషయంలో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నది మన ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు నాతో గౌరవ కేసీఆర్ తో పంచుకోవడం జరిగింది. ఈ విషయంలో ఒక చర్చ కీలకంగా ఎందుకు ఎక్కువ సమయం పట్టిందంటే పార్లమెంట్ లో గౌరవ చిదంబరం గారు చేసే ప్రకటన, హోంమంత్రిగా ఆయన చేసే ప్రకటన ఎలా ఉండాలి, తెలంగాణ రాష్ట్ర సాధన మార్గం ఎలా ముందుకెళ్లాలనే విషయంలో ఆ చర్చలు ఎక్కువ జరిగినాయి. అంటే ప్రకటన వచ్చే సమయానికి ప్రకటనలో ఉన్న ప్రతి అక్షరం కూడా మనకు తెలంగాణకు అనుకూలంగా ఉండాలి, కానీ మళ్ళీ ఏ చిన్న డిస్టర్బెన్స్ కు దారి చేద్దనే పద్ధతిలో ఆ చర్చ కొనసాగింది. అంతిమంగా గౌరవ కేసీఆర్ గారు, ఆ సమయంలో నేను, గౌరవ ప్రొఫెసర్ జయశంకర్ గారు అంతిమంగా ఒక చర్చల్లో వచ్చిన సారాంశమే కేంద్రం చేసే ప్రకటన ఆ రూపం దాల్చడానికి దారితీసింది. వెంటనే ఆ రాత్రే తెలంగాణకు అనుకూలమైన ప్రకటన పార్లమెంట్ లో రావడం జరిగింది. అది చూసిన వెంటనే టీవీలో ఉన్నది కాబట్టి
అది చూసిన వెంటనే ఒకవైపు కేసీఆర్ గారు నాకు సైగ చేసి పెద్ద ప్రొఫెసర్ జయశంకర్ సైగ చేయడం జరిగింది. ఆయన ఒకవైపు ఉన్నాడు, నేను ఇటు రైట్ సైడ్ ఉన్నాను కేసీఆర్ గారికి. ఆయన తీసుకొని కొంచెం కళ్ళలో ఆయనకు నీళ్ళు వచ్చినాయి, కేసీఆర్ గారి కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చి నా చేయి తీసుకొని ముద్దాడి అత్యంత కీలకమైన సమయంలో 10 రోజులు కృష్ణ నాకు అండగా నిలబడ్డావు అని చెప్పి నా చేయిని ముద్దాడుతున్న క్రమంలో ఆయన కళ్ళ నీళ్లు నా దోషంలో పడ్డాయి. అంటే ఆనంద బాష్పాలు అనుకుందాం. ఆ తర్వాత మన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నాడు. ఈ సమయంలో మరి నిమ్మరసం ఇచ్చే పరిస్థితి కూడా చర్చకు వచ్చేది. ఆ సమయంలో కేంద్రం కాంగ్రెస్ రోషే గారితో నిమ్మరసం ఇప్పియాలని చెప్పి ఆయనను హుటాహుటిగా పంపుతున్న విషయం కూడా టీవీలో వచ్చేసింది. అప్పుడు గౌరవ కేసీఆర్ గారు ఒక మాట అన్నాడు, ఏ మాటకు ఆ మాట, మనం పోరాటం చేసి సాధించుకున్నాం కృష్ణ, ఇది అందరం కలిసి పోరాటం సంబంధించిన ముందుకు నడపడం వల్లనే ఈ త్యాగాలు జరగడం వల్లనే తెలంగాణ మనం ప్రకటన సాధించుకున్నాం. కాబట్టి రోషే గారు వచ్చేంత వరకు కాదు, నువ్వున్నావు నా పక్కనే జయశంకర్ గారు ఉన్నారు, మీరిద్దరు చాలు. కాకపోతే బయట మనోళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆ బయట ఉన్న వాళ్ళందరికీ ఒకసారి లోపలికి పంపిస్తే అందుబాటులో ఉన్న వాళ్ళతో నేను దీక్ష విరమిస్తే చాలు, ఆ తర్వాత మనం ఇంటికి వెళ్దాం, రేపటి నుంచి మళ్ళా డిస్కస్ చేసుకుందామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మళ్ళా వెంటనే ప్రకటన వచ్చిన విషయం అందరికి తెలిసింది. కాబట్టి కింద ఉండబడే పెద్దలు మన విద్యాసాగర్ రావు, ఏది నీటిపారుదలకు సంబంధించిన విద్యాసాగర్ రావును, తర్వాత మన తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన విషయంలో మన ఎవరు స్వామి గౌడ్ అన్న, ఆ సమయంలో మన శ్రీనివాసు గౌడ్, అందుబాటులో ఉన్న వాళ్ళందరూ ఒక 10 మంది దాకా లోపలికి రావడం జరిగింది. అప్పుడు వెంటనే నిమ్మరసం ఇచ్చి దీక్ష విధించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన బయటికి తీసుకురావడం, మళ్ళీ ఇంటికి తీసుకెళ్లడం, ఇవన్నీ జరిగిన పరిస్థితి. ఏది ఏమైనా అది ఒక ఉజ్వలమైన ఘట్టం. మనం కొన్ని లోపాలు వీటి మీద చర్చించడం అనేది ఒకవేళ జరిగితే అది పక్కకు పెట్టు. కానీ నాకు తెలిసి మొత్తం 13 సంవత్సరాల ఉద్యమ ఘట్టంలో ఆ 10 రోజుల ఘట్టం అనేది చాలా కీలకం. ఎన్నో మలుపులు తిరిగింది. ఒకవైపు పతాక స్థాయిలో వచ్చినట్టే వచ్చి వెంటనే ఖమ్మంలో దీక్ష విరమించిందనే పేరుతో వెంటనే అది పతనమైపోయి కనిపించింది. ఆ సమయంలో మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ దీక్ష కొనసాగించాల్సిందే. ఏ ఒత్తిడికో లేదా ఏ ఇబ్బందుల వల్లనో ఆయన దీక్ష విరమించేలాగా చేసిన మాట వాస్తవమే కావచ్చు. కానీ మళ్ళీ ఖమ్మంలో దీక్ష కొనసాగుతూనే ఆటోమేటిక్ గా మళ్ళీ దీక్షకు అందరూ అండ ఉండాల్సి వస్తుందని చెప్పి మళ్ళీ ఎంఆర్పీఎస్ సూచన చేసింది. ఆ సూచన పరంగా మొత్తానికి తెలంగాణ ఉద్యమాన్ని బతికించుకున్నాం. ఆ రోజు ప్రకటన సాధించుకున్నాం. ఆ ప్రకటన సారాంశం అంతిమంగా ఆలస్యం కావడం వల్ల మళ్ళా డిసెంబర్ 23 మళ్ళీ వెనుకకు పోయిన తర్వాత మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవడం కోసం మళ్ళీ ఎన్నో త్యాగాలు జరిగినాయి. అంతిమంగా తెలంగాణ సాధించుకున్నాం. ఏదైనా సరే ఆ 10 రోజుల ఘట్టాన్ని మనం తక్కువ అంచనేయొద్దు. దాని మీద ఇంకా వేరే మాట్లాడడం కంటే ఆ 10 రోజుల ఘట్టం మన తెలంగాణ ఉద్యమానికి మార్గం చూపెట్టిందనే విషయం మీ దృష్టికి వస్తున్నాను. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 చాలా కీలకం. మొత్తం సరే 2014లో తెలంగాణ వచ్చిన 5 సంవత్సరాలు జరిగిన ఆ 10 రోజులే తెలంగాణ శక్తిని చాటి చెప్పింది అంటారు, అంతేనా? ప్రకటన చేసిన తర్వాత, పార్లమెంట్ లో ప్రకటన చేసిన తర్వాత కదా వెనుకకు పోయింది. అప్పుడు ఇంకా మనలో ఆవేశం బాగా పెరిగి కదా ఇవన్నీ ఘటనలన్నీ జరిగినాయి. ఏది అంటే వచ్చిన తెలంగాణను కూడా వెనుకకు నెట్టిండ్రు అని కదా, ఏది వచ్చిన తెలంగాణను కూడా వెనుకకు నెట్టిండ్రు అనేది మన ప్రజల్లో వెళ్ళింది. కాబట్టి దాన్ని వెనుకకు నెట్టిండ్రు అనే దాని మీద మనలో ఆవేశం పెరిగింది, ఆవేదన పెరిగింది, ఆగ్రహం పెరిగింది. అన్ని రకాలుగా దాన్ని ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి దారితీసింది. ఒక రకం చెప్పాలంటే డిసెంబర్ 9 లేకపోతే 2014 కూడా అంత ఈజీ అయ్యేది కాదు. డిసెంబర్ 9 కీలకమైన ఘట్టం. ఓకే, డిసెంబర్ 9 ఇప్పుడు మీరు కేసీఆర్ పక్కన కనిపించారు ఆ రోజు. తర్వాత ఎందుకు దూరం అయ్యారు? ఆ తర్వాత క్రమంలో సకల జనుల సమయంలో కానీ మిగతా సమయంలో కానీ ఎందుకు దూరం జరిగింది? ఒక విషయం ఏంటంటే సకల జన సమ్మె విషయంకి వచ్చేటప్పటికి మాత్రం ఒక చర్చ జరిగింది. ఓకే, ఆ సమయంలో ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ కాలేజీలన్నీ బంద్ ఉన్నాయి. ఆ ప్రభుత్వ స్కూల్లో, ప్రభుత్వ కాలేజీలో చదివేదందరూ పేద వర్గాలకు సంబంధించిన 99% పేద వర్గాల బిడ్డలు. అవి బంద్ ఉన్నాయి. కానీ ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలన్నీ నడుస్తున్నాయి. అట్లాంటి సమయంలో సకల జన్మ సమ్మె వర్తిస్తే, ప్రైవేట్ వర్తిస్తే అది వేరు విషయం. కానీ ప్రభుత్వ విద్యా సంస్థలకు మాత్రమే సకల జన సమ్మె వర్తింపజేసి ప్రైవేట్ విద్యా సంస్థలు ముందు అది నడుస్తున్నాయంటే అది మన పేద వర్గాల బిడ్డలకు నష్టం జరుగుతుందని చెప్పి ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని మీద మనం నిలబడ్డాం, అది వేరు విషయం. కాకపోతే తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ్ కేసీఆర్ గారితో మేము ఎప్పుడు కూడా విమర్శ పెట్టినా కూడా మనం వ్యక్తుల పట్ల, నాయకుల పట్ల మనం గౌరవమైన భాషని వాడాలి. ఎవరైనా సరే వాడాల్సిన అవసరం ఉంటుంది, ప్రత్యర్థులు కావచ్చు, ఇంకోవచ్చు. కాకపోతే మొదటి రోజే గౌరవ్ కేసీఆర్ గారు మాట తప్పడం వల్ల నేను మొదటి రోజే నల్ల జెండాలు ప్రదర్శన చేశా. మనకు
మన తెలంగాణ వచ్చింది. జూన్ 2 గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఆయన మాట తప్పినట్టే కదా. 2002 మొదలుకొని 2014 ఎన్నికలకు ముందు వరకు కూడా తెలంగాణ వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి ప్రచారం చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. అది అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటి సమయంలో దళితులను ముఖ్యమంత్రి చేయకుండా కేసీఆర్ ఓన్లీ 14 ఎలక్షన్ బిఫోర్ అన్నట్టున్నారు. ఆ 2 నెలలు అంత ముందు వరకు అన్నారు. నేను చేయనైతే అనలేదు కదా. అవునవును, విషయం నేను దళితుని ముఖ్యమంత్రి చేయను, నేనే అవుతానని ఎక్కడ చెప్పలేదు కదా. అంటే అంతకుముందు 10 ఏళ్లు నడిపిన ఆ ప్రచారాన్ని మేము మాలంటూ నమ్ముతాం కదా, విశ్వసిస్తారు కదా. అందువల్ల దాని గురించి కాదు. అంటే ఎక్కడ మీరు గ్యాప్ ఎక్కడ వచ్చిందనే విషయంలో మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే నేను December 9th తెల్లారి నుంచే గ్యాప్ వచ్చినట్టుంది. December 9th తర్వాత మళ్ళీ అంటే December 9 తర్వాత 23 కీలకమైన ఘట్టం జరిగిన విషయం మీకు తెలుసు. ఏది తెలంగాణ రాష్ట్రం మళ్ళీ వెనుకకు పోయింది పార్లమెంట్ లో. 23 తర్వాత 24 నాడు మీరు పేపర్ మీరు మళ్ళీ టీవీలు అది వేయించండి, చూడండి మీరు. ఏది 24 December 24 కళింగ భవన్ లో పొలిటికల్ జేసీ ఏర్పడ్డ రోజు పొలిటికల్ జేసీ సమావేశం కళింగ భవన్ లో జరిగింది. మీరు అది కూడా మీరు చూపించండి. పొలిటికల్ జేసీ సమావేశానికి చైర్మన్ కన్వీనర్ సభాధ్యక్షుడిగా ప్లీజ్ పొలిటికల్ జేఏసీకి సభాధ్యక్షుడిగా మాత్రమే కోదండరామ్ గారు ఉన్నారు. అప్పుడు కోదండరామ్ కు రైట్ లెఫ్ట్ ఎవరున్నారో మీరు చూసుకోండి. ముందు వరుసలో 20 మంది ఉండవచ్చు, రైట్ కు లెఫ్ట్ కు, వెనక 200 మంది ఉండవచ్చు. కానీ కోదండరామ్ కు లెఫ్ట్ కు నేను కూర్చున్నా, రైట్ కు నేను కూర్చున్నా, లెఫ్ట్ కు కేసీఆర్ గారు కూర్చున్నారు. అంటే పొలిటికల్ జేసీ ఏర్పాటులో ఎంఆర్పీఎస్ టీఆర్ఎస్ ఎంత కీలకమైన భూమిక పోషించిందో మీరు అది కూడా విజువల్ చూపెడితే మీకు బాగుంటుంది. దయచేసి మీకు అప్పీల్ కూడా చేస్తున్నా. ఆ సమయంలో పొలిటికల్ జేసీ సమావేశానికి కోదండరామ్ గారు సభాధ్యక్షుడు గాని అతనే పొలిటికల్ జేఏసీకి చైర్మన్ అవుతాడని ఎవరు అనుకోలేదు, చర్చ జరగలేదు. కాకపోతే దాని మీద మా అసంతృప్తి వ్యక్తం చేశాం. ఎందుకంటే ఎస్సీలు బీసీలో మేధావులు ఎంతో మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమాజంలో అణగారిన వర్గాల సంఖ్య ఎక్కువ ఉన్నది. అందులో నుంచి తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచే వాళ్ళు ఎంతో మంది మేధావులు కూడా ఉన్నారు. వాళ్ళని పెడితే బాగుంటుందని చెప్పి నేను గౌరవ కేసీఆర్ గారికి తర్వాత సూచన చేయడం జరిగింది. దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్లాడు. ఒకసారి మళ్ళీ శ్రీకృష్ణ కమిటీ ఏర్పడ్డ రోజు మన ఎర్రబల్లి దయాకర్ రావు గారి ఇంట్లో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఆయన బయట పెట్టాడు, అరే కోదండరామును నేను చైర్మన్ చేసిందని చెప్పి అందరు అంటుండ్రు. అంటే నేను అంటున్నా, నా ముఖం చూసుకుంటా అన్నాడు. అందరు అంటుండ్రు కోదండరాము నేను ఎందుకు చేశాను, జానరెడ్డి చేయమంటే నేను చేసిందని చెప్పి అప్పుడు అక్కడ బయటపడ్డాడు. అంటే నేను అణగారిన వర్గాల నుంచి పొలిటికల్ చేసి నాయకత్వం అయితే బాగుంటుందని చెప్పి నేను అన్నాను. అది దాన్ని కాదన్నాడు. ఆ విషయంలో కొంత భిన్నాభిప్రాయాలు అప్పటి నుంచి పెరిగినాయి. కానీ ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో అతి కీలకమైన పాత్ర పోషించాం. మళ్ళా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. December 9-23 మధ్యలో ఆంధ్ర రాష్ట్రంలో, అంటే అటువైపు సీమాంధ్ర రాష్ట్రంలో ప్రాంతంలో ఉవ్వెత్తున తెలంగాణ అడ్డుకునే వైపు రోడ్ల మీదకి వచ్చేసారు. కేసీఆర్ రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఆయన కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఎంతో మంది రోడ్ మీద ఎక్కించిన సందర్భం మనకు కనిపిస్తుంది. కానీ మీకు దృష్టికి తీసుకొస్తున్నా, ఈడ తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర December 9 వరకు ప్రకటన చేస్తూనే December 10 నుంచి అక్కడ తెలంగాణ వ్యతిరేక ఉద్యమం మొదలైన కాడ December 22 వరకు మళ్ళా ఆంధ్ర రాయలసీమలో కూడా తెలంగాణకు మద్దతుగా ఎంఆర్పీఎస్ దీక్షలు చేసింది. తెలంగాణ మద్దతుగా ఎంఆర్పీఎస్ ధర్నాలు చేసింది. తెలంగాణకు మద్దతుగా ఎంఆర్పీఎస్ రాస్తారోకలు చేసింది. తెలంగాణకు మద్దతుగా ఉప్పలగుప్తం అనే మండలంలో మా నాయకులు, తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం మా నాయకులు ఆమరదీక్ష చేశారు. ఇవన్నీ రికార్డ్. అందుకోసం మా పిల్లలు దెబ్బలు తిన్నారు, కేసులు పట్టి జైలు పాలయ్యారు. తెలంగాణ అవతల ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో తెలంగాణ కోసం ఎవరన్నా జైలుకి వెళ్ళిండ్రు, ఎవరైనా లాఠీ దెబ్బలు తిన్నారు, ఎవరైనా కేసులు వాళ్ళ మీద ఉన్నాయంటే ఒక ఎంఆర్పీఎస్ కార్యకర్తల మీద ఉన్నాయి. అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ గడ్డమే పాత్ర పోషించాం. ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మన వంతుగా మనం పాత్ర పోషించాం. కానీ వాళ్ళ శక్తి అక్కడ ఎక్కువ ఉన్నదనే విషయం ఎక్స్పోజ్ చేశారు. అప్పుడు యూపీ ప్రభుత్వం మీద రాజకీయంగా శాసించే అవకాశం వాళ్ళకే ఎక్కువ ఉన్నది. కాబట్టి మళ్ళీ December 23 ప్రకటన వెనుకపోయింది. ఆ వెనుకపోయిన వెంటనే 24 తారీఖు నాడు పొలిటికల్ జేఏసీ సమావేశం జరిగింది. ఆ పొలిటికల్ జేఏసీ సమావేశంలోనే కేసీఆర్ గారు ఒకవైపు, నేను ఒకవైపు ముందు వరుసలో కూర్చున్నాం. సభాధ్యక్షుడిగా ఆయన ఉన్నాడు. జేఏసీ నాయకత్వం అక్కడ కోదండరామ్ ఇవ్వడం వల్ల అక్కడ భిన్నాభిప్రాయాలు వచ్చాయి, అంతేనా? నేను చెప్పాను ఆ రోజు సభాధ్యక్షుడు మాత్రమే కానీ చైర్మన్ అని ఎవరన్నా అన్నారా మీరు చెప్పండి. ఇప్పుడు ఆ రోజు ఆయన సభాధ్యక్షుడు అంతే.
అలాంటి వాళ్ళు ఏమనుకుంటాం ఈ తెలంగాణలో ప్రకాష్ గారు చెప్పారు ఏంటంటే జయశంకర్ సార్ సూచించారు అందువల్ల ఇచ్చారు అని చెప్తున్నారు. మీరు అదే ఆ రోజు సమావేశంలో మరి ఎక్కడ మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు శ్రీకృష్ణ కమిటీ ప్రకటన చేసిన రోజు శ్రీకృష్ణ కమిటీని బయట స్వాగతించి లోపలలోమో దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. ఏది బయటనో స్వాగతించారు, లోపల దాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశారు. ఎవరింట్లో జరిగింది సమావేశము? మన ఎర్రబల్లి దయాకర్రావు గారి ఇంట్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరిగింది. ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అన్ని పార్టీల ముందే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారు, నేనున్నా, అందరు ఉన్నారు. ఆ రోజు అక్కడ మాత్రం అన్న ఆ సమావేశం హాల్లో లేడు. ఎవరు? మన ప్రకాష్ అన్న ఆ సమావేశం లోపల లేడు. అన్న చెప్పిండు నా మీదనే అంటుండ్రు. ఏది పొలిటికల్ చైర్మన్ కోదండరామును ఎన్నుకోవడం నా మీదనే అంటుండ్రు. నేనెందుకు చేశాను, జానారెడ్డి చేయమంటే చేసిందని చెప్పి ఆయన చెప్పిండు. మరి అన్న లేడు కదా. ఇవన్నీ చరిత్ర రికార్డే. కానీ ఇప్పుడు మనం సాధించిన విజయం మీద దృష్టి పెడదాం, వాళ్ళ త్యాగాలకు విలువనిద్దాం. ఈ విజయం క్రెడిట్ ఎవరిది? సోనియా గాంధీదా, కేసీఆర్ దా? ఎవరికి ఇస్తారు? నేను ముందు అమర్లకు ఇస్తా. వాళ్ళ త్యాగాలు లేకపోతే మళ్ళీ తెలంగాణ 2014 వచ్చేది కాదు. తమ్ముడు నాయకుల నుంచి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర క్రెడిట్ అడగట్లేదు నేను December 9th. ఎందుకంటే December 9th కు ముందు శ్రీకాంతాచారి ఒకళ్ళు చనిపోయారు అంతే, December 3rd రోజు. ఆ తర్వాత December 14 వరకు నేను చెప్తున్నా అంతేవరకు. ఇప్పుడు నువ్వు చెప్పు. భరత్ 13 మంది చనిపోయారు December 9th కంటే ముందు 13 మంది. అవునా? శ్రీకాంతాచారి కాకుండా ఇంకా వేరే శ్రీకాంతాచారి మొదలు ప్రయత్నం చేసిన వ్యక్తి. మన ఇష్టమున్నా లేకపోయినా ఆ 10 రోజులు కేసీఆర్ ఆమర దీక్ష చేయడం వల్ల తెలంగాణ సమాజం ఒక తాటి మీదకైతే వచ్చింది. భిన్నాభిప్రాయాలు ఎన్నున్నా కూడా ఒక తాటి మీద మాత్రం ఆ 10 రోజులు వచ్చిందనే విషయం, అది ఒక భావోద్రేకాన్ని తీసుకొచ్చిన విషయం కూడా మనం మర్చిపోదు. అంటే మరి ఇష్టం ఉన్నా లేకున్నా కేసీఆర్ దీక్ష వల్లే తెలంగాణ సమాజం కలిసి వచ్చింది. అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడ్డదే టీఆర్ఎస్ పార్టీ. దాన్ని మనము ఇష్టం లేకపోయినా దాన్ని ఒప్పుకుందామా లేదా? ఉద్యమానికి నాయకత్వం వహించిందని చెప్పబడుతున్నదే కేసీఆర్ గారు. ఆమర దీక్ష చేసింది ఎవరు? మరి కేసీఆర్ గారే. అరే కొన్ని లోపాలు తాపాలు ఉన్నా కూడా ఉద్యమంలో అత్యున్నత స్థాయి పాత్ర పోషించింది ఎవరంటే టీఆర్ఎస్, కేసీఆర్ అనడానికి మనకు అభ్యంతరం ఏందో అంటున్నా నేను. అంతే. అమరుల త్యాగాలకు మనం విలువనివ్వాలి. ఆ తర్వాతనే అందరి పాత్ర వస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు టీఆర్ఎస్ తర్వాత అత్యున్నతమైన పాత్ర పోషించింది ఎంఆర్పీఎస్ అంటున్నా. కాదని ఎవరైనా చెప్తారా? బ్రదర్ అన్నట్టుగా అప్పటికి అమరుల త్యాగాలు 100ల సంఖ్యలో లేకపోవచ్చు. 8 మందో 9 మందో శ్రీకాంత్ నుంచి మొదలుకుంటే చాలా మంది 10 మంది ఉండవచ్చు. కానీ మీ దృష్టి తీసుకొస్తున్నా, ఆ సమయంలో రోడ్ల మీదకి వచ్చింది ఎవరు? ఆ సమయంలో ధర్నాలు చేసింది ఎవరు? టీఆర్ఎస్ శ్రేణులందరూ అరెస్ట్ అయిన కాలం అది. ఏది జయశంకర్ గారు అరెస్ట్ అయినరు చాలా రోజుల పాటు, కేటీఆర్ గారు అరెస్ట్ అయినరు, హరీష్ రావు అరెస్ట్ అయినరు, తెలంగాణ ఉద్యమ శ్రేణులందరూ అరెస్ట్ అయిపోయినారు. అప్పటికి ఉత్తర తెలంగాణలో కొంత టీఆర్ఎస్ బలంగా ఉన్నది కానీ దక్షిణ తెలంగాణలో లేదు. అట్లాంటప్పుడు ఎంఆర్పీఎస్ ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నది, దక్షిణ తెలంగాణ బాగున్నది. సామాజిక సంఘాలన్నీ అప్పుడు ఎంఆర్పీఎస్ వచ్చినాకనే రోడ్డు మీదకి వచ్చేసినాయి. ఎంఆర్పీఎస్ ఒక కీలకమైన పాత్ర పోషించడం వల్ల సంఘాలన్నీ బయటకు వచ్చేసినాయి. ఏదేమైనా అండదండలు అందించే కాడ అతి కీలకమైన పాత్ర ఎంఆర్పీఎస్ వహించింది. ఉద్యమానికి నాయకత్వం వహించే కాడ కేసీఆర్, టీఆర్ఎస్ పాత్ర పోషించింది. అమరుల త్యాగాలే.